ఆంధ్ర రాష్ట్రం అన్నా ప్రత్యేకంగా మన నెల్లూరు అన్నా కూడా చాలామంది ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి రాష్ట్రం అని కానీ జిల్లా అని కానీ అనుకుంటారు. మరి ఇక్కడ నెల్లూరు జిల్లాను పాడు చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క ఇమేజ్ని కూడా ఈరోజు ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్రం అంటే ఇంత దుర్మార్గమైందా, ఇక్కడ బీహార్ కంటే కూడా అత్యంత పాశకమైనటువంటి పరిపాలన ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితి ఈరోజు ప్రపంచం అంతా కానీ భారతదేశం అంతా కానీ అనుకునేలాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరు ఈరోజు అందరం కూడా బాధపడతా ఉన్నాం. తప్పకుండా కూడా ఈరోజు పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ విజయన్నతో కానీ కలిసి ఈరోజు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసులు కనుక ఎఫ్ఐఆర్ కనుక కాకపోతే తప్పకుండా వాటికి కోర్టుకు అప్రోచ్ కావడం కానీ రేపొద్దున వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఈ మనం పెట్టినటువంటి కేసుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా చట్ట ప్రకారం శిక్షించేదానికి కూడా వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా ప్రయత్నిస్తుందని తెలియజేస్తా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా తెలుసుకోవాలా, ఆయన అధికారం కోసం, ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ఎంతటి దానికైనా కూడా ఆయన ఒడిగొట్టే మనస్తత్వాన్ని మనం అంతకుముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం. కుటుంబ సభ్యులు కాదు, ఎవరినైనా కూడా దానికి సంబంధం లే, అందరినీ వాడుకుంటాడు. ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా నీ అధికార దాహానికి నువ్వు మన ప్రతిష్టని మనకున్నటువంటి మనోభావాలని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించడం మాత్రం అత్యంత సిగ్గుచేటని